రొటీన్ పాలిటిక్స్ కు భిన్నంగా సొంత మార్కుతో శభాష్ అనిపించుకుంటున్నారు ఆ యువనేత. ఇక అధికారంలోకి వచ్చాక అదే రాజకీయాల్లో న్యూ ట్రెండ్ తో దూసుకుపోతున్నారు. నేతలను సకుటుంబ సపరివార సమేతంగా పిలిచి ఆడపడుచులకు చీర సారీలతో సత్కరిస్తున్నారు. ఆధునిక పాలిటిక్స్ లో తండ్రి కొడుకులిద్దరూ ఒకటే అయినా దాన్ని ప్రెజెంట్ చేసే ధోరణి మాత్రం సంథింగ్ స్పెషల్ గా చెప్పుకోవచ్చు. ఉమ్మడి వ్యవస్థలకు పెద్దపీట వేస్తున్నట్టుగా విందులకు స్వాగతించారు. స్టేట్ పాలిటిక్స్ లో రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్న ఓ ప్రాంతం నుంచి తండ్రి కొడుకులు వేర్వేరు ఆహ్వానాలైతే అందరికీ వెళ్లాయి. కానీ ఒక్కటి మాత్రం తగ్గింది పుష్ప అన్న ఓ సినిమా డైలాగ్ మాదిరి ఒకే ఒక్క వెలితి స్పష్టంగా కనిపించింది. ఇంతకీ ఆ ఒక్క వెలితి ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. లోకేష్ నేటి తరానికి సరిపడా ఇంటెలెక్చువల్ పొలిటీషియన్, ఆర్థిక వనరుల సాధన కోసం లోకం చుట్టొస్తున్న యువ నాయకుడు, పుట్టి పెరిగిన టీడీపీలో లోకనాయకుడు కూడా. ఆయనకు వండటం తెలుసు, వడ్డించడం తెలుసు. కాబట్టే ఇంటా బయట గెలిచి రచ్చ కూడా చేసేస్తున్నారు. ఇదంతా ఇప్పుడెందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఇటీవలి ఆంధ్ర రాజకీయాల్లో అనేక మిరాకిల్స్ జరిగిపోతున్నాయి. లడ్డు, గొడ్డు, నెయ్యి, పెరుగు వంటి అంశాలతో రాజకీయాలు కాకరేగుతున్నాయి. అరెస్టులతో రాష్ట్రం రగిలిపోతూ ఉంది. శాసనసభ, శాసన మండళ్లు సవాళ్లకు వేదికలయ్యాయి. ఇలాంటి తరుణంలో తండ్రి కొడుకులైన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అమరావతి వేదికగా ఒకరు, మంగళగిరి సొంతింటి వద్దకు మరొకరు, ఉమ్మడి కడప జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఇన్ఛార్జీలు, కుటుంబ సభ్యులందరినీ పిలిపించుకుంటున్నారు. అందరికీ తమదైన శైలిలో చాగంటి వారి ప్రవచనాల కంటే ఘాటుగా రాజకీయ వచనాలు తలంటి పంపినట్టు వినికిడి. వారంలోపే ఉమ్మడి కడప జిల్లాకు చెందిన కూటమి నేతలను ఆహ్వానించారు చంద్రబాబు, లోకేష్లు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే అమరావతిలో ఉమ్మడి కడపకు చెందిన నేతలందరితో ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ మీటింగ్ కోసం కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆమె భర్త, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యారెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి, మైదుకూరు శాసనసభ్యుడు పుట్టా సుధాకర్ యాదవ్, జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే మంత్రి రాంప్రసాదారెడ్డి, పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి, రాజంపేట ఇన్ఛార్జ్ జగన్ రాజు లాంటి వారంతా హాజరయ్యారు. అందరితో సమావేశమైన సీఎం చంద్రబాబు ఎవరికి ఏం చెప్పాలో, ఎలా తలంటాలో అన్నీ చేసేసి చక్కబెట్టి సుద్దులు చెప్పినట్టు సమాచారం. అంతేకాదు ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్న ఎమ్మెల్యేల పనితీరును శ్లాఘించినట్టు కూడా తెలుస్తోంది. అయితే మొత్తం 10 జిల్లాల నేతల మీటింగ్ కు మాత్రం ఆ ఒక్క నియోజకవర్గానికి మాత్రం పిలుపందలేదట. అదే బద్వేలు నియోజకవర్గం. అక్కడ తల్లి కొడుకులైన మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డికి పార్టీ నుంచి సమావేశానికి పిలుపు అందలేదట. ఇద్దరూ కలిసి అమరావతికి వెళ్లినా సమావేశ వేదిక వద్దకు ఆహ్వానం లేకపోవడంతో వెనక్కి వచ్చినట్టు సమాచారం. అలాగే యువ మంత్రి లోకేష్ సైతం తనకు తెలిసిన రాజకీయ చతురతకు ప్రాధాన్యమిస్తున్న క్రమంలో ఉమ్మడి కడప జిల్లా నేతలకు ఆహ్వానం పలికారు. అది ముందుగా చెప్పుకున్నట్టు తనదైన ప్రత్యేక శైలిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జీలు అందరూ సకుటుంబ సపరివారంతో రావాలంటూ మంగళగిరి రాజసౌధానికి పిలుపునిచ్చారు. దీంతో అందరూ కలిసి వెళ్లారు. కుటుంబ సభ్యులందరినీ రమ్మంటూ లోకేష్ అందించిన కబురుతో అందరూ ఎగిరి గంతేసినంత పనిచేశారు నేతలు. వారి ఇంటిళ్లపాది శుభకార్యానికి వెళ్లినట్టు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా మంగళగిరి స్వగృహానికి వెళ్లి లోకేష్ ఇచ్చిన విందుతో సంతృప్తి చెందారు. ఆ సందర్భంలోనే అందరినీ పలకరిస్తూ, మాటలు కలుపుతూ నేతలను సొంతింటి మనుషులుగా ట్రీట్ చేశారు సదరు లోకేషుల వారు. అంతేకాకుండా ఇదే విందు సమావేశంలో ఏ నియోజకవర్గానికి ఏమేం అవసరమో నేతలందరినీ అడిగి తెలుసుకున్నారట. ఎవరి పనితీరు ఏ విధంగా ఉందో చిరునవ్వుతోనే చెప్పేశారట. మరింతగా మెరుగుపడి ముందుకెళితే స్థానిక ఎన్నికలతో పాటు 2029 ఫలితాలను సునాయాసంగా కొట్టేయవచ్చని నేతలను నొప్పించకుండా సున్నితంగా చెప్పుకొచ్చినట్టు విడికిడి. విందు ముచ్చట్ల అనంతరం వెంట వెళ్లిన ఆడపడుచులకు మంగళగిరి పట్టుచీరలను స్వయంగా లోకేష్ అందించి తెలుగుంటి గౌరవాన్ని ప్రదర్శించుకున్నారు. అందరితో కలిసి భోంచేసి ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు పట్టం కట్టిన వారయ్యారు. తెలుగు రాజకీయాల్లో ఎవరూ చేయని కొత్త సంప్రదాయానికి విలువల సొగసులు దిద్దారు లోకేష్.
అయితే ఉమ్మడి కడపలోని మంత్రి మండిపల్లి సహా అందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జీలు సంబరాలలో మునిగిపోయినా అదే జిల్లాలోని ఆ ఒక్క ఫ్యామిలీ ఇక్కడ కూడా మిస్ అయింది. అదే బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ తనయుడైన పార్టీ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి కుటుంబం. ఇలా ఎందుకు జరిగిందనేది మాత్రం ఆ పార్టీ అధినేతలకు, ఆ కుటుంబానికి మాత్రమే తెలుసు. వివరించడానికి ఇక్కడ ఎవరి సొంత అభిప్రాయాలు లేనేలేవు. ఎందుకంటే గడిచిన కొన్ని రోజులుగా బద్వేలు టీడీపీలో బొమ్మ బొరుసు రాజకీయాలు జరగడం అందరూ కల్లారా చూస్తున్న అంశాలే ఇందుకు నిదర్శనం. అసలక్కడ ఏం జరుగుతుందన్న అంశం మాత్రం బిగ్ క్వశ్చన్ గా మారిందని విశ్లేషకులు అంచనా కావచ్చు. ఏదేమైనప్పటికీ చంద్రబాబు, లోకేష్ ఇద్దరి సమావేశాలకు బద్వేలు ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డికి పిలుపు అందకపోవడంపై ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతుంది. రాజకీయాల్లో సమయం, సందర్భం వంటి అంశాలు అత్యంత కీలకమైనవే. అందరి బలాలు, బలహీనతలు అప్పుడే వెలుగు చూస్తాయి. పోటీలో 86 ఏళ్ల వృద్ధుడైన వరదరాజులు రెడ్డి వంటి వారు చంద్రబాబు, లోకేష్ల ప్రశంసలు పొందుతుండగా యువకుడైన రితేష్ రెడ్డి లాంటి వారికి పిలుపందకపోవడం సంచలనమే. జగన్ జిల్లాపై మరింత పట్టు సాధించే క్రమంలో టీడీపీ రథసారథులు, తండ్రి కొడుకులైన నారావారు కొత్త ఆలోచనలు, కొత్త రకాన్ని ఎక్కించుకునే పనిలో నిమగ్నమవుతున్నారా? ఏమో ఆ పసుపు దళపతులకే ఎరుక.